అమరావతి రాజధాని ఆమోదం పొందిన తర్వాత విషం చిమ్ముతున్న వైసీపీ. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. మనం చూసాం ఇటీవల ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని శాశ్వతమైన రాజధానిగా అమరావతి అని చెప్పి అన్ని సభల్లో కూడా ఆమోదం తెలియజేయడం, ఆమోదం పొందడం జరిగింది. అయితే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా అక్కడ భవనాలను నిర్మాణం చేయడం, రాజధానిగా అక్కడి నుంచి పరిపాలన కొనసాగించడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అమాయకపు తెలివి తక్కువ, చూసినా చూడకుండా ఉన్నా, చదివినా చదవకుండా ఉన్నా, చూసి కూడా చదవలేనటువంటి అజ్ఞాని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కూడా అసెంబ్లీలో అయ్యా అమరావతి అనేది రాజధాని, ఈ రాష్ట్రానికి నడిబొడ్డు లాంటిది, రెండు వైపులా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేదానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా రాజధానికి వచ్చేదానికి ఇది ఒక మంచి చక్కటి స్థలం, ఇది దేవతలు నిర్మించినటువంటిది అని చెప్పి ఆ రోజు ఆమోదం తెలియజేస్తే సరేనని చెప్పి గమ్ముగా ఉండి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిని మరుగునకు తొక్కేసి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సెట్ వేసుకుని ఆ ప్యాలెస్ లో ఒక గదిలో కూర్చొని అక్కడి నుంచే పరిపాలన కొనసాగించే విధంగా ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలుగా 3 చెక్కలుగా 3 ముక్కలాట ఆడి బట్టల నొక్కత ఎక్కడ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా గత 5 సంవత్సరాల పాటు అసెంబ్లీలో కూర్చొని బూతులు మాట్లాడతా కోట్ల రూపాయల అవినీతి చేసి రాష్ట్రానికి దిక్కుమొక్కు లేని విధంగా పరిపాలన కొనసాగించాడు. అయితే కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గత 5 సంవత్సరాలు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి వేషాలన్నీ కూడా గమనించి ఇతను రాష్ట్ర పరిపాలనకు పనికిరాడు, ముఖ్యమంత్రిగా పనికిరాడు, కనీసం వార్డు మెంబర్గా కూడా పనికిరాడని చెప్పి 11 సీట్లకు పరిమితం చేస్తే నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 20 నెలల కాలంలోనే 3 ముక్కలాటాడి ఎక్కడా కూడా రాష్ట్రానికి రాజధాని ఎక్కడా అనేటువంటి ప్రశ్నార్థకంగానే గత 5 సంవత్సరాలు పరిపాలన జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 20 నెలల కాలంలోనే ఇది శాశ్వతమైన రాజధానిగా రూపుదిద్దుకోకపోతే ఇలాంటి జగన్ లాంటి వ్యక్తులు నానా రభస చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తారనేటువంటి ఆలోచనతో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో రాష్ట్రంలో ఎంతో అనుభవం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఇది శాశ్వతమైన రాజధానిగా ఆమోదం తెలియజేసే విధంగా ఆమోదం తెలియజేసుకుని అన్ని సభలలో కూడా ఆమోదం పొంది ఇది శాశ్వతమైన రాజధాని, ఇది దేవతల నిర్మాణం చేసేటువంటి రాజధాని, ఇది అద్భుతమైన రాజధాని, రేపు మన బిడ్డల భవిష్యత్తు ఆధారపడినటువంటి రాజధాని అని చెప్పి అమరావతిని రాజధానిగా ముద్రపడే విధంగా తీసుకువస్తే ఆమోదం తీసుకువస్తే నేడు ఆమోదం పొందినప్పటి నుంచి కూడా వైసీపీ నాయకులందరూ కూడా గగ్గోలు పెడతా ఏదో ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవడు రాయించాడో గాని ఈ జగన్ రెడ్డికి మావిగన్నంట, ఎంతో మేలు, కోడి కత్తిలో నుంచి కోడి కత్తిలోంచి కే, గొడ్డల పోట్లోంచి జీ, గులకరాయలలోంచి జీ తీసుకొని పెట్టలా, అంత మాత్రం మేలు అనుకుంటున్నాం మేము. అందుకే జగన్మోహన్ రెడ్డి నీకు పిక్స్ లోకి వెళ్ళిపోయింది, ఆ పిచ్చిని తగ్గించాలంటే రేపు రాబోయే రోజుల్లో కూడా కనీసం ఆ 11లో కూడా ఒక్క సీటు కూడా రాకుండా ఉంటే అప్పటికన్నా నీకు జ్ఞానోదయం అవుద్దో లేదో మాకైతే అర్థం కావట్లేదు. వైసీపీ నాయకులారా, మేము ఒకటే తెలియజేస్తాము, మీకు 11 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు 11 మందిని గెలిపించారు. ఏ రోజున్నా మీరు అసెంబ్లీకి పోయి అయ్యా మాకు రాజధాని వద్దు అమరావతి, మేము 3 ముక్కలాటే ఆడతాము, మేము గతంలో ఏం చేసాము అదే చేస్తాము అని చెప్పి మీరు కనీసం ఆడికి పోయి మాట్లాడాలని ఉంటే రాష్ట్ర ప్రజలకు ఎవరు ఇంకా 11 మంది పిచ్చోళ్ళు ఉండారా అని తెలుసుండేది.
మీరు అసెంబ్లీకి పోరు, అసెంబ్లీలో మీ నిర్ణయాన్ని తెలియజేయరు. మరి కూటమి ప్రభుత్వం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాని మీద దుమ్మెత్తి పోసేటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ రాష్ట్రంలో చాలా మందికి వైసీపీ నాయకులకి పిచ్చ పిక్స్ లోకి వెళ్ళిపోయింది. ఆ పిచ్చిని తగ్గించాలంటే మన రాష్ట్రంలో ప్రస్తుతానికి మందులైతే లేవు. త్వరలోనే తెప్పించి వాళ్ళందరికీ మళ్ళీ ఒక డోసు కానిస్తే ఆ పిచ్చి కుదుట పడి మళ్ళీ మామూలు మనుషులుగా తయారవుతారో లేదో మాకైతే తెలియకుండా. కానీ ఈసారి ఇచ్చేటువంటి మందు రాష్ట్ర ప్రజలు ఈసారి ఇచ్చేటువంటి మందు ఎలా ఉండాలని అంటే 11 కూడా పోయి చెప్ప చేతికిస్తే గానీ ఆ మందుతో గానీ వీళ్ళ పిచ్చి తగ్గదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క డ్రామా చూస్తా ఉంటారు. ఈయన వస్తాడు, తాడేపల్లి ప్యాలెస్ లో ఒక ప్రెస్ మీట్ పెడతాడు. అది చూసి రాసిచ్చినా చూడకుండా ఆయన ఏమి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అది పెట్టంగానే టక్కని మాయమైపోతాడు. మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటాడు. మళ్ళీ ఆయన ఎప్పుడో వస్తాడు, మళ్ళీ తలుక్కుమంటాడు. ఆయన చెప్పిన విధానంలో ఎలక్షన్ కి 1.5 సంవత్సరం ముందొచ్చి ప్రజల్లో తిరగతాడంటే అంటే అప్పుడు దాకా ప్రజలకు సమస్యలు లేవు. అంటే ఇప్పుడు సమస్యలు లేవు. రాష్ట్ర పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది కూటమి ప్రభుత్వం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో ఒక మంచి విషయం కూడా ఉంది. ఆయన 1.5 సంవత్సరం దాకా ఎలక్షన్ కి 1.5 సంవత్సరం ముందు దాకా రాడనంటే ఇప్పుడు ప్రస్తుతం 20 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుంది. కాబట్టి ప్రజల్లోకి వస్తే మన నోట్లో పోస్తారనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఈరోజు.